లివర్ ప్రాబ్లం ఎవరికైనా రావచ్చు. మోర్ కామన్లీ ఇప్పుడు ఏంటంటే ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ముందు నుంచే ఉంది, బట్ ఈ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ స్పెక్ట్రమ్ ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. సో ఇందులో ఏంటంటే ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉంటుంది, ఇందులో వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవన్నీ కూడా ఎవరికైనా రావచ్చు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, జెనెటిక్ కండిషన్స్, విల్సన్ డిజీజ్, హీమోక్రోమటోసిస్, ఇవన్నీ కూడా ఆల్కహాల్కి సంబంధం లేవు, సో ఎవరికైనా రావచ్చు. సో ఇవి నాన్ ఆల్కహాలిక్ కాజెస్ ఆఫ్ లివర్ డిజీజ్ ఎవరికో ఉంటాయి. సో నేను ఆల్కహాల్ తాగాను, నా లివర్ ఇస్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్, నాకేం కాదు నా లివర్కి అని చెప్పడం తప్పండి. సో ఏమైనా డౌట్ ఉన్నప్పుడు చెక్ చేయించుకోవడం మంచిది. ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ అ పాయిజన్ టు ద లివర్. ఓకే, సో ఆల్కహాల్ ఏమవుతుందంటే ఎథనాల్, అది మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు అది బాడీలో బ్రేక్ డౌన్ అయిపోయి అసిటైల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అసిటైల్డిహైడ్ ఏంటంటే మన లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్లోలీ డ్యామేజ్ అయ్యి పెరుగుతూ ఉండి ద సేమ్ థింగ్ ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్ ఆ సైకిల్ అవుతుందండి విత్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్. ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాము, అది మైల్డ్గా ఉండొచ్చు, సివియర్ ఉండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ డెత్ కూడా అవ్వచ్చు అండి.